రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లాలో పెనమలూరు, వనకూరు, మద్దూరు, కాసరనేనివారిపాలెం రోడ్లను ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గంలో ఒక రోడ్డుని ప్రారంభించాం. పెనమలూరు నుంచి వణుకూరు వరకు నాబార్డు నిధులతోటి దాదాపు 1,85,00,000 రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణంలో స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి యొక్క సహకారంతో యాక్చువల్గా దాదాపు ఇది 2,50,00,000 రూపాయల వరకు వర్క్ జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే పెనమలూరు నుంచి వణుకూరు వరకు 3.4 కిలోమీటర్స్, ఓన్లీ 3.5 మీటర్స్ వరకే మామూలుగా నామ్స్ ప్రకారంగా రావాల్సినటువంటి రోడ్డుకి స్థానికులందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యాలు చేసి ప్రజల అవసరాల దృష్ట్యా, అంటే ఇది బాగా ట్రాఫిక్ ఉండే ఏరియా కాబట్టి 5 మీటర్లు ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రైవేటు పీపుల్ వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోడ్డు నిర్మాణం చక్కగా 5 మీటర్లు చేసుకోవటం అదొక అభినందించినటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడైతే ఫండ్స్ షార్టేజ్ ఉంటుందో, రోడ్డు విస్తరణ ఎక్కువ కావాలో అలాంటప్పుడు ఈ ప్రైవేటు భాగస్వామ్యం అనేది చాలా హర్షించదగ్గటువంటి విషయం. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. ప్రైవేటు భాగస్వామ్యంలో ఇందులో ఉంటే, రెస్పాన్సిబిలిటీస్ ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా. పెనమలూరు, వణుకూరు మద్దూరు రోడ్డు నుంచి కాసరనేనివారిపాలెం ఈ రోడ్లు గౌరవనీయులు సోదరులు పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. పెనమలూరు వణుకూరు రోడ్డుకి 1,80,00,000 పెట్టి 3.5 కిలోమీటర్లు. అయితే నియోజకవర్గంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి, ప్రభుత్వం నుంచి శాంక్షన్ నిధులతోటి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం అనేది అలవాటు చేసి మొట్టమొదటిసారిగా ఈడుపుగల్లు ఉప్పులూరు రోడ్డుకి 7.5 మీటర్లు వెడల్పు చేసి అభివృద్ధి చేయడం అనేది ఆ రోడ్డు మొదలుపెట్టాం. ఈరోజు పెనమలూరు వణుకూరు రోడ్డు కూడా 1,80,00,000 ప్రభుత్వ నిధులైతే 40 లక్షలు రియల్ ఎస్టేట్ వారి యొక్క భాగస్వామ్యంతో 5.5 మీటర్ల రోడ్డుగా కొంత మేరకు వారిచ్చిన డబ్బుల మేరకు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇదే కాసరనేనివారిపాలెం నుంచి వణుకూరు మద్దూరు రోడ్డు వరకు 1,40,00,000 తోటి 3.5 మీటర్ల రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది.